నేనేం మాట్లాడానో చెప్పిన మీ అమ్మగారు తనేం మాట్లాడారో ఎంత దారుణంగా అవమానించారో చెప్పలేదా? మా అమ్మని ఇంకొక మాట అంటే మర్యాద దక్క, జాగ్రత్త. ఛీ, మీతో నాకేంటి మాటలు? ఏమండి? కాంతం, అమ్మాయి వచ్చింది, తనకు కూడా కాఫీ తీసుకురా. ఏంటమ్మా ఇది? ఏమైంది? మొహమలా బోసిపోయిందేంటి? మెళ్ళో చైన్ ఏది? వేళకి ఉంగరాలేవి? చేతికి బ్రేస్లెట్ ఏది? ఏంటమ్మా అన్నీ తీసేశావు? బోరు కొట్టిందా? నచ్చట్లేదా? మార్చేద్దామా? నచ్చింది నగలు కాదు డాడీ, నా లైఫ్. హాసిని, అవును డాడీ, ప్రశాంత్ లేని లైఫ్ ఎలా ఉంటుందో కనీసం ఊహించలేకపోతున్నాను. ఏంటమ్మా నువ్వు అనేది? నిజం డాడీ, ప్రశాంత్తోనే నా జీవితం అని నాకు అర్థమైంది. కానీ అక్కడ ఏమళ్ళేను, అడ్జస్ట్ కాలేకపోయానని నువ్వే అన్నావు కదా, మళ్ళీ ఇదేంటమ్మా? నిజమే డాడీ, అడ్జస్ట్ కాలేకపోయాను. కానీ ఎందుకో తెలుసా? నా వెనక మీరుండడం వల్ల, హాసిని డాటర్ ఆఫ్ ధనుంజయరావు అవ్వడం వల్ల, ఈ ఆస్తికి మీరు సంపాదించిన కోట్లకి వారసురాలి అన్న విషయం నాటుకుపోవడం వల్ల, అదే ఇవేం లేకపోతే నేను అడ్జస్ట్ అయి ఉండలేనా? మీరే చెప్పండి, ఖచ్చితంగా అయ్యేదాన్ని. మొన్న రాత్రి ఆకలేసింది, వచ్చి చూస్తే తినడానికి ఏవీ లేవు, ఫ్రిడ్జ్ కూడా ఖాళీగా ఉంది. ఇందులో అత్తయ్య తప్పేం లేదు డాడీ. నేను చెప్పేది వినండి. అప్పుడు ఆకలి ఆపుకోలేకపోయాను. కొద్దిగా అన్నం ఉంటే పచ్చడి కలుపుకుని తిన్నాను. నా కడుపు నిండింది. సరిగ్గా అప్పుడే జీవిత సత్యం తెలిసింది. ఇది తప్ప గతి లేదు అనుకున్నప్పుడు మనిషి ఉన్నదాంతోనే సరిపెట్టుకుంటాడు. అదే ఆప్షన్ ఉంది అన్నప్పుడు ద బెస్ట్ ఏదో అదే కోరుకుంటాడు. ఇది అర్థమయ్యాక ఎప్పుడు ఎప్పుడు నేను ప్రశాంత్ లైఫ్ స్టైల్కి అడ్జస్ట్ కాగలను అన్న నమ్మకం వచ్చింది డాడీ. అన్నయ్య, బుద్ధుందా అండి ఆ మనిషికి? సంస్కారం ఉన్న మనిషి చేయాల్సిన పనేనా అతను చేసింది? ఒక్కసారి భార్యగా నటిస్తే ఏమైనా చేయొచ్చు అనుకున్నాడా? ఓ పద్ధతి పాడ ఉండక్కర్లేదా? అరే, తన వల్ల కదా మనకింత మేలు జరిగింది. తను పూనుకోబట్టే కదా మన హాస్పిటల్కి ఫండ్స్ వచ్చాయన్న కృతజ్ఞత కూడా ఉండదా? చిచ్చి, ఇలా తయారయ్యాయంటే మనుషులు. చాలా బాధగా ఉంది పిన్ని. ఉంటుందమ్మా. అయినా రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలదన్నట్టు
మీరేదో సరదాగా హోటల్కెళ్తే అక్కడికి కూడా తను రావడం గొడవ చేయడం ఏంటి కర్మ కాకపోతే. అసలు ఇలాంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారమ్మా ఈ రోజుల్లో. అందుకే పెళ్లికి ముందు తండ్రితో, పెళ్ళయ్యాక భర్తతో బయటికి వెళ్ళాలంటారు. ఏడ్చినట్టుంది మీ సామెత. అమ్మాయి వెళ్ళింది భర్తతోనేగా. నేను జనరల్గా అంటున్నానే, అందరు అమ్మాయిలను ఉద్దేశించి. రోజు పేపర్లోనూ టీవీలోనూ చూడట్లా? అమ్మాయిలకి ఏమన్నా సెక్యూరిటీ ఉందా ఈ రోజుల్లో? ఇది కలికాలం కాదే, కెమెరాల కాలం. కెమెరాల సైజులు తగ్గే కొద్దీ ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ పెరుగుతున్నా ఏమిటో. అదేంటో బాబాయ్, నేనెక్కడికెళ్ళా వాడు కనిపిస్తున్నాడు. కనిపించిన ప్రతిసారి గొడవే. కానీ ఇవాళ మరీ హద్దులు దాటి మరీ ప్రవర్తించాడు. అయిందేదో అయిపోయింది. ఇక ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోండి. ప్రశాంతికి నువ్వు కూడా నచ్చచెప్పు. అసలే రోజులు బాలేవు. మళ్ళీ వాడితో గొడవ పడకుండా చూడు, సరేనా? అలాగే బాబాయ్. హాసిని, ఎక్కడికెళ్తున్నావే? హాసిని, ఓ, ఏంటమ్మా ఎక్కడికి బయలుదేరావు? ప్రశాంత్ దగ్గరికి డాడీ. తనని కలవడానికి వెళ్తూ లగేజ్ ఎందుకమ్మా? నేను వెళ్తుంది కలవడానికి కాదు డాడీ, కలిసి ఉండడానికి. ఏంటి హాసిని నువ్వు మాట్లాడేది? పెళ్లి కాకుండా ఎలా ప్రశాంత్తో కలిసి ఉంటావు? పెళ్లి చేసుకోవడానికే కలిసి ఉండాలి డాడీ. ఒక్కరోజు ఉండడానికే ఇబ్బంది పడ్డ నువ్వు అతనితో జీవితాంతం ఎలా ఉంటావమ్మా? నేను ఉండగలను డాడీ. ఏంటే నువ్వనేది? పెళ్లి కాకుండా ప్రశాంత్తో కలిసి ఉంటావా? ఉమ్మా, నలుగురికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? నేను నలుగురి కోసం బ్రతకట్లేదు, నా జీవితాన్ని బ్రతికించుకోవాలనుకుంటున్నాను. అయితే ఇలాగా? మరి ఇంత బరి తెగింపా? ఇలా చేస్తే పోయేదే నీ పరువు కాదు, మీ నాన్న పరువు. అది ఆలోచించావా నువ్వు? కాంతం, నువ్వు ఆగు. ఇది నలుగురికి సంబంధించిన సమస్య కాదు, నాకు నా కూతురి జీవితానికి సంబంధించిన సమస్య. మధ్యలో నువ్వు రాకు. చూడు హాసిని, నువ్వు చిన్నపిల్లవి కాదు, మంచి చెడు తెలిసిందానివి, సమాజాన్ని చదివిందానివి, వ్యాపారం నడిపిందానివి. కాబట్టి నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్గానే ఉంటుందని అనుకుంటాను. కానీ ఒక తండ్రిగా ఆలోచిస్తే నువ్వు చేస్తున్న పని సరైంది కాదనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి చదువుల్లో, ఆటల్లో, పోటీల్లో, చివరికి వ్యాపారంలో కూడా నువ్వే గెలవాలని కోరుకున్నాను. కానీ ఈసారి మాత్రం నువ్వు ఓడిపోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అలా అయినా నువ్వు నా దగ్గరకు వస్తావని చిన్న ఆశ. ఇది నీకు స్వార్థంగా అనిపించొచ్చు, కానీ ఇది ఒక తండ్రి తాపత్రయం. ఇది నీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. నువ్వు వెళ్తానంటే అడ్డుపడే వాళ్ళెవ్వరూ లేరు. నువ్వు వస్తానంటే వద్దనేవాళ్ళు కూడా ఎవరూ ఉండరు. నువ్వు గెలిచినా ఓడిపోయినా నీకోసం మీ నాన్న బ్రతికున్నాడన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. వెళ్ళు.
ప్రియా ఏంటిది ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి రమ్మండమేనా? నా పరిస్థితి గురించి ఆలోచించవా? హే ఎందుకంత ఎమోషన్ అవుతున్నావు? నీతో మాట్లాడాలనిపించింది, నిన్ను చూడాలనిపించింది తప్ప. నీకు తప్పనిపించుకోవచ్చు, కానీ నా పరిస్థితి చూడకుండా అలా కాల్ చేసి బెదిరించడం, నువ్వు వస్తావా నేను రానా అనడం తప్పు కదా? సరే సారీ. ఇప్పుడు విషయం చెప్తున్నా విను. నీకు మోడలింగ్ చేయడానికి ఇంకో ఆఫర్ వచ్చింది. రేపే ఫోటోషూట్. అమ్మో, మళ్ళీ ఫోటోషూటా? నా వల్ల కాదు, నేను రాను. ప్రియా నీకు అర్థం కావటం లేదు. ఇది ఎంత మంచి ఆఫరో తెలుసా? ఎంత మంచిదైనా నా వల్ల కాదు. ఈ విషయం మా అమ్మకు తెలిస్తే నన్ను చంపకుండానే పాతి పెడుతుంది. డోంట్ బీ ఎ ఫూల్. ఇలాంటి ఆఫర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? లాస్ట్ టైం నువ్వు చేసిన యాడ్ వల్ల వాళ్ళ కంపెనీ సేల్స్ పెరిగాయంట. అందుకే ఇంకో కంపెనీ వాళ్ళు అడిగారు. ప్రియా, ఎదగడానికి అందరికీ అవకాశం రాదు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ఎప్పటికీ ఎదగలేవు. కరణ్, నన్ను మా బావకిచ్చి పెళ్లి చేయాలన్నది మా అమ్మ ఆలోచన. వాళ్ళకిష్టం కాబట్టి నాకు అదే ఇష్టం. నాకు ఈ ఫీల్డ్ మీద నమ్మకం లేదు. లెట్ మీ గో ఆన్ మై ఓన్ వే. కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది. ఉండాల్సింది నాకు. ఆల్ రైట్, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి, అంతే కదా? హ్మ్. డన్. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నువ్వు కోరుకున్నట్టు నీకు పెళ్లి అవుతుంది, నేను కోరుకున్నట్టు నువ్వు మోడల్గా డెవలప్ అవుతావు. ఏమంటావు ప్రియా? నన్ను మోడల్ని చేయడానికి పెళ్లి చేసుకుంటావా? కాదు ప్రియా, నిజం చెప్పాలంటే నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. ఈ మాట సపరేట్గా మంచి అకేషన్లో చెప్పాలనుకున్నాను, కానీ ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చింది. వాట్ ఎవర్, ఐ రియలీ లవ్ యూ ప్రియా. కుదరదు కరణ్. ఈ పెళ్లికి మా అమ్మ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. అనవసరంగా ఆశలు పెంచుకోకు, డిసప్పాయింట్ అవుతావు. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ట్రై చేయకు, కాల్ చేయకు. గుడ్ లక్ అండ్ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. గుడ్ బై. హే ప్రియా, కనీసం కొద్దిసేపన్నా ఉండొచ్చుగా. నో కరణ్, నేను అబద్ధం చెప్పి 5 నిమిషాల్లో వస్తానని చెప్పాను. ఇప్పటికే 20 నిమిషాలైంది. ఐ కాంట్ వెయిట్. బాయ్. ఐ రియలీ లవ్ యూ ప్రియా. నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు. చేస్తా, నీకోసం ఏదైనా చేస్తా, చేసి తీరతా. అయినా కొట్టడం ఏంటయ్యా? కొట్టక ముద్దు పెట్టుకోమంటారా? అంతమంది ముందు భార్య కొంగులాగితే ఊరుకునేవాడు మొగుడా సార్? నా దృష్టిలో అసలు వాడు మగాడే కాదు. పోలీస్ కేసేం కాదు కదా? పెట్టుకోనివ్వండి, వాడి జాతకమే బయటపడుతుంది. అయినా మీరు అంజలిని వాడి ఇంటికి పంపించకుండా ఉండాల్సిందే. పర్వాలేదయ్యా, అంజలి మీద నీకు కనపడని ప్రేమ చాలానే ఉంది. హాసిని సార్. హలో. ఎక్కడున్నావు ప్రశాంత్? ఇంట్లో. సరే, నువ్వు అర్జెంటుగా బయలుదేరి రామాలయానికి రా. అదే రోడ్ నెంబర్ 8లో ఉన్న రామాలయం. ఇప్పుడా? ఇప్పుడే. నువ్వు ఉన్న పలంగా బయలుదేరి రావాలి. నేను ఇంట్లోంచి వచ్చేసాను. ఏంటి? నేను నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నువ్వు వెంటనే బయలుదేరి రా ప్రశాంత్. ఓకే, బాయ్. ఏంటయ్యా, ఏమైంది? కొంప మునిగింది సార్. హాసిని ఇంట్లో నుంచి వచ్చేసిందంట. గుడి దగ్గర నా కోసం వెయిట్ చేస్తుందంట. అర్జెంటుగా రమ్మంది. ఏంటయ్యా నువ్వనేది? ఇప్పుడెలా? నాకు అదే అర్థం కావడం లేదండి. లాభం లేదు. హాసినికి ఓపెన్గా చెప్పేసే టైం దగ్గర పడింది. ముందు నువ్వు బయలుదేరు, లేదంటే హాసిని ఇక్కడికి వచ్చినా వస్తుంది. వెళ్ళవయ్యా, వెళ్ళు. ప్రశాంత్, జాగ్రత్త.
ప్రశాంత్ ఏంటి ఇక్కడికి రమ్మన్నావేంటి? ఏం చేస్తున్నావు ఇక్కడ? పద ఎక్కడికి? మన ఇంటికి. మన ఇంటికా? అవును, డాడీకి చెప్పేశాను ఇక నుంచి నా కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వేనని. నువ్వు నేను ఆఫీస్కి అక్కడి నుంచే వస్తామని చెప్పేశాను. పద పోదాం. నీకేమైనా పిచ్చి పట్టిందా? పెళ్లి కాకుండా నా చేయి పట్టుకుని నా ఇంటికి వస్తావా? అయినా వెళ్తానని నువ్వెలా అన్నావు? వెళ్ళమని మీ నాన్న ఎలా పంపారు? కమాన్ ప్రశాంత్, పెళ్ళన్నది మన మధ్య జస్ట్ ఫార్మల్. మానసికంగా ఎప్పుడో మనిద్దరం ఆల్రెడీ భార్యాభర్తలు అయ్యాం కదా. డోంట్ బీ ఎ ఫూల్. పెళ్లి ఫార్మల్ అయినప్పుడు పెళ్ళెప్పుడు అని నువ్వు మీ నాన్న ఎందుకింత ఆరాటపడ్డారు? ఏ కాలికేస్తే మెడకేస్తావు, మెడకేస్తే కాలికేస్తావు. పెళ్లి చేసుకుందామంటే నువ్వు మిడిల్ క్లాస్ లైఫ్ కి అడ్జస్ట్ కాలేవంటావు. నీ లైఫ్ లోకి వస్తానంటే పెళ్లి కాలేదు ఎలా వస్తావంటావు. అసలు ఏంటిది? నేనిప్పుడు నీతో పాటే వస్తున్నాను. డాడీ నొప్పించి సూట్ కేసుతో సహా వచ్చేసాను. నో మోర్ డిస్కషన్స్. పద. నో హాసిని, పెళ్లి కాకుండా నేను ఇలాంటివి ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోను. ఒప్పుకోవు. అదే కదా చెప్తున్నాను. అయితే ఈ తాళి కట్టు. కమాన్ కట్టు. ఏవయ్యా, అంజలి ఎక్కడుంటుంది? పైనుంటుంది. ఇంతకీ నువ్వెవరు? నేనెవర్నా? ఆ అంజలి చేత అవమానించబడిన కుటుంబంలోని వ్యక్తిని. తన సంగతేంటో తేలుద్దామని వచ్చిన భద్రకాళిని.